వాడికి ఒక పెద్ద టీం ఉంది. వాడు మనుషుల్ని చేపల్ని కానీ వేటాడినట్టు వేటాడుతున్నాడు. ఉరులొడ్డి పక్షుల్ని పట్టుకున్నట్టు పట్టుకుంటున్నాడు మనుషుల్ని. చేపల్ని గాలానికి గుచ్చి తగిలించినట్టు వాడు తగిలించి గంతులేస్తున్నాడని చెప్తుంది ఇక్కడ. అంతేకాదు వాడు కూడా ఒక పరిపాలన జరిగిస్తున్నాడని చెప్తుంది వాక్యం. వాడికి కూడా సింహాసనం ఉంది అని చెప్తుంది వాక్యం. వాడు కూడా గుంపులు గుంపుల సైన్యాన్ని కలిగి ఉన్నాడు అని చెప్తుంది వాక్యం. ఇదంతా మన శత్రువుని కూర్చున్న కొంత సమాచారం మీకు. సహజంగా మనకు జరిగేది ఏంటో తెలుసా? అన్ని విషయాలు గుర్తుంటాయి, కానీ మన శత్రువుని కూర్చున్నటువంటి సంగతులు మనం తరచుగా మర్చిపోతాం. ఎందుకంటే వాడిని కూర్చున్నటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండకుండా ఎప్పటికప్పుడు వాడు దొంగిలిస్తూ ఉంటాడు. అవి మన హృదయంలో ముద్రించబడకుండా, ఆ విషయంలో మనం మెలకువగా ఉండకుండా వాడు జాగ్రత్త పడతాడు. వాడిని కూర్చున్నటువంటి ఆలోచనలన్నీ మన దగ్గర బ్లర్ అయిపోయేటట్టు చేస్తాడు వాడు. అన్నీ గుర్తుంటాయి మనకి, కానీ వాడిని కూర్చున్న సమాచారం మాత్రం మనకు ఉండకుండా చేస్తాడు వాడు. ఎందుకంటే వాడిని కూర్చున్న సమాచారం మనం గ్రహింపులో పెట్టుకున్నామంటే వాడిని ఒక ఆట ఆడుకుంటాం. అందుకని వాడిని కూర్చున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో అది మనలో బ్లర్ అయిపోయేటట్టు, మనకు అర్థం కాకుండా అయిపోయేటట్టు, లేదా మనం మర్చిపోయేటట్టు వాడు ఖచ్చితంగా కుట్ర చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం మొదట గుర్తుపట్టాల్సింది ఏంటంటే, దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నవారు, పరలోక రాజ్య ప్రవేశాన్ని అపేక్షిస్తున్నవారు, దైవ సేవ కోసం సిద్ధపడుతున్నవారు. జాగ్రత్తగా వినండి. నేను టైంపాస్ కోసం చెప్పట్లా, ఒక ప్రాముఖ్యమైన సమాచారాన్ని మీకు